నేను నిత్యముక్తుణ్ణి, నాకు ఎప్పుడూ దేహం లేదు. నా కుటుంబం, దేహం, మనస్సు, ఈ దృశ్యాలు, ఈ సంఘటనలు అన్నీ జడం అంటే అసత్, అచేతనం అంటే మిథ్య. మరి కనిపించే ఈ ప్రపంచం సంగతి ఏమిటి? అజ్ఞానం అనే మాయ ఈ మిథ్య ప్రపంచానికి కారణం. అందువలన నువ్వేం చేయాలి? నీవు జగత్తు ఉంది అనే విషయానికి అతుక్కుపోవద్దు. జగత్తు గురించి ఇంకా తెలుసుకోవాలి అనే ఆసక్తిని వదిలిపెట్టు. రీసెర్చ్ చేయవద్దు. అసలు భగవంతుడు మనలో అన్నమాట. అసలు భగవంతుడు ఈ సృష్టి ఎందుకు చేశాడు? అసలు ఈ మాయ ఎప్పుడు వచ్చింది? ఎప్పుడు మొదలైంది? అసలు మొదట కర్మ వచ్చిందా? మొదట జన్మ వచ్చిందా? అసలు మధ్యలో ఈ అహంకారం అనే గొడవ ఏమిటి? అహంకారం అనేది ఎందుకు ఉంటుంది? ఇలా ప్రశ్నల పరంపర కొనసాగితే ఆ రహస్యం మనకు అర్థం కాదు. అందువలన మిథ్య గురించి విచారణ చేయకు. అందుకే రమణ మహర్షి సద్దర్శనంలో అంటారు, విధియా మదియా అంటే ఫ్రీ విల్ ఉపయోగించాలా, బ్రహ్మరాతకు కట్టుబడాలా, బ్రహ్మరాతను నమ్ముకోవాలా? ఇది ఒక అయోమయ ధోరణి, అస్తవ్యస్త ధోరణి. మిథ్యా ప్రపంచంలో ఏది కారణం, ఏది కార్యం అర్థం కాదు. కాబట్టి నీ ఆనంద స్వరూపంలో నీవు ఉండు. కారణం లేని, వివరించలేని నీ జీవితాన్ని ఒక డ్రామాలాగా వీక్షించు. ఇది ఒక మ్యాజిక్ షో. మాయ నీకు అర్థం కాదు, అందుకే మాయ అన్నారు. మాయ నాకు అర్థం కాదు కనుక ఆనందించు. అంతా మాయ అని శాస్త్రం పదే చెప్పినా కూడా ఇంకా నీవు ఎందుకు బుర్ర బద్దలు కొట్టుకుంటున్నావు? అంత మాయ అని శాస్త్రం చెప్పినా కూడా, పదే చెప్పినా కూడా ఇంకా నీవు ఎందుకు బుర్ర బద్దలు కొట్టుకుంటున్నావు? సృష్టికి మూలం ఏమిటి? సృష్టికి మూలం ఏమిటి? దానికి మూలం లేదు, దానికి మూలం లేదు అంటారు అష్టావక్ర మహర్షి.